నేను మీ ముక్కా శ్రీనివాసరావుని జనసేన పార్టీ. చూశారు కదా ఈరోజు నా కారు పరిస్థితి ఎలా ఉందో. ప్రశ్నిస్తే జరిగే విధానం ఎలా ఉంటుంది ఇలా పవర్లో వీళ్ళు విశాఖపట్నంలో బాగా గంజా బ్యాచ్ గోండాలు రౌడీలు ఇలా ఎక్కువైపోయి ప్రజాప్రతినిధులపై కారులపై ఇళ్లపై ఇలా దాడులు చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఏం చేస్తున్నారో చూశారు కదా. ఎవరికి రక్షణ లేదు. నైట్ పడుకునే ముందు ఫుల్గా చిరగొడి తాగేసి తినేసి చూసారా పైన ఇలాగన్నీ వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నా కారునప్పుడే రెండోసారి దవసం చేశారు. ఇలా చిరగొట్టి దర్జాగా రాయి పెట్టి ఇంత ఘోరంగా వీళ్ళు ఇలా చేస్తుంటే ఇంకా ఏం చేయాలి చెప్పండి. ఇంకా రక్షణ ఒక ఎంపీగా పోటీ చేసి నాకే రక్షణ లేకపోతే ఇంకా ఏం చేయాలి చెప్పండి. ఒక ఎంపీగా పోటీ చేసి జనసేన పార్టీ నుంచి నాకు రక్షణ లేకపోతే ఇంకా ఈ మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటి చూస్తున్నారు కదా. ఇది నా పరిస్థితి, ఈరోజు నా కారు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. దీనికి ఇంకా ఎవరు సమాధానం చెప్పాలన్నది మనం ఆలోచిద్దాం, మిగతా చూద్దాం. ప్రస్తుతానికి పోలీసు వారికి కొట్టాం, వస్తున్నారు. దాన్ని పెట్టి మిగతా కార్యక్రమం ఏంటని చూద్దాం. ఇంత ఘోరంగా తయారవుతున్నారు ఈ విశాఖ జిల్లాలో బరి తగ్గించేసి. ఇంత ఘోరంగా రాత్రులు పొగులు ఫుల్గా తాగి తిని ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు.